నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యుత్ ప్రాజెక్టులపై శాసనసభలో వాడివేడి చర్చ. ప్రభుత్వంపై వైకాపా అవినీతి ఆరోపణలు. చర్చకు సిద్ధమని సీఎం సవాల్. బడ్జెట్లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత దక్కిందన్న యనమల. విభజన వల్లే ఎన్నికల హామీల అమలు ఆలస్యమైందని వ్యాఖ్య. మహిళా సమస్యలపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం. మీడియా పాయింట్లోనూ తోపులాట. పట్టభద్రుల ఓట్ల లెక్కింపులో కొనసాగుతున్న ఉత్కంఠ. ముందంజలో ఉత్తరాంధ్ర భాజపా తెదేపా అభ్యర్థి మాధవ్. అయోధ్య రామమందిర వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోండి. అవసరమైతే మధ్యవర్తిత్వానికి సహకరిస్తామన్న సుప్రీంకోర్టు. భాజపా ఎంపీల వ్యవహార శైలిపై మోదీ తీవ్ర అసంతృప్తి. సభ్యులంతా విధిగా పార్లమెంటుకు హాజరు కావాలని దిశానిర్దేశం. ఉత్తరప్రదేశ్ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. అన్ని వర్గాల కోసం పనిచేస్తామని సీఎం ఆదిత్యనాథ్ లోక్సభలో వెల్లడి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కొనసాగుతున్న భారత హవా. బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజాకు తొలి స్థానం.